Great evening, friends. We are back with another live. మేము తెలుగులో ఎవ్రీ వీక్ టాక్ షో చేస్తున్నాము మా అకౌంటబిలిటీ పార్ట్నర్స్తో. అలాగే ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్తో వచ్చామండి. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్. నేను ఐటీ క్వాలిటీలో పనిచేస్తూ ఈ బిజినెస్ని చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో ఈరోజు చాలా మంచి టాపిక్తో వచ్చాము మీ ముందుకి. నాతో పాటు ఈరోజు ఫుల్ హౌస్ ఉన్నారు. షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే సంధ్య గారు యూకే నుంచి, మంజుల గారు కెనడా నుంచి, అండ్ రూపా ఫ్రమ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా దే విల్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ అండ్ నేను వాళ్ళకి ఇవ్వబోయే క్వశ్చన్స్కి దే విల్ గివ్ దేర్ ఆన్సర్స్ అనమాట. సో చాలామంది అడుగుతారు, ఈ బిజినెస్ మేము వెబినార్ చూసాం కానీ నాకు వెబినార్ క్లియర్గా అండర్స్టాండ్ కాలేదు, లేకపోతే టైం లేకపోయింది 90 minutes కూర్చొని చూడడానికి. సో మీరు చెప్పగలరా ఈ బిజినెస్ ఏంటి అని? సో ఫస్ట్ మేము అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే వెబినార్ చూడమని. ఎందుకంటే ఈ బిజినెస్ని కంప్లీట్గా మనము ఒక నట్షెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టము. అండ్ మీరు ఒకసారి కంప్లీట్గా చూసిన తర్వాత అడిషనల్ క్వశ్చన్స్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అంటాం. సో ఆ క్వశ్చన్కి ఈరోజు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా బిజినెస్ పార్ట్నర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఏంటంటే నేను ఆల్రెడీ వెబినార్ అటెండ్ అయ్యాను కానీ నాకు డీటెయిల్స్ కొంచెం ఇంకా ఇవ్వండి అని. సో ఫస్ట్ షర్మిల గారిని ఇన్వైట్ చేస్తాను స్టేజ్ పైన. షర్మిల ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారండి. సో మీరు ఎలాగా సమాధానం ఇస్తారు షర్మిల? సంబడి సేస్ నేను ఆల్రెడీ బిజినెస్ వెబినార్ అటెండ్ అయ్యాను కానీ నాకు సరిగా అర్థం కాలేదు. సో ఇఫ్ యూ కెన్ టేక్ అప్ దిస్ క్వశ్చన్. షూర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. నాకు వచ్చే లీడ్స్లో చాలా మంది అడిగే మెయిన్ క్వశ్చన్ ఇది. సో నేనే ఒక వీడియో చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ పర్ఫెక్ట్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీవన్ అబౌట్ దిస్ టాపిక్. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే అసలు వెబినార్ అంటే ఏంటి? లైక్ ఇది 90 minutes లైవ్ వెబినార్. వీక్లీ ట్వైస్ ఈ వెబినార్ అనేది టెలికాస్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ జోన్ అన్నమాట. మీరు లైవ్ చూడడానికి కుదరకపోతే రీప్లే కూడా చూడొచ్చు. అండ్ సింపుల్ గా కావాలంటే సేమ్ వెబినార్ రికార్డెడ్ది ఒక 20 minutes కూడా ఉంటుంది. ఈ వెబినార్ ఫార్మాట్ లో ఉన్న అంతా కూడా ఇది బిజినెస్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక ఎలా చెప్పాలంటే ఇంట్రడక్షన్ వీడియో. బిజినెస్ గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. ఎలా అంటే ఈ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఎలా మనం డిజిటల్ గా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, అన్ని బేసిక్ పాయింట్స్ అనేది చెప్తుంది. మన బిజినెస్ లో ఎలా అంటే గ్లోబల్ గా పనిచేస్తుంది కాబట్టి చాలా మంది హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఈవెన్ రిటైర్డ్ పర్సన్స్ కూడా ఇలా ఆన్లైన్ లో వర్క్ చేస్తున్నారని అనేది చెప్తుంది. బట్ ప్లీజ్ నోట్, వెబినార్ అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్పదు. ఇట్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో మీకు క్లారిటీగా మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ రావాలి అంటే నెక్స్ట్ స్టెప్ అనేది కంపల్సరీ. లైక్ వెబినార్ చూసాక మీకు నచ్చితే ట్రయల్ పీరియడ్ అంటే అది 30 days ట్రయల్ పీరియడ్ కి రిజిస్టర్ అవ్వాలి. ఇది ఒక స్మాల్ వన్ టైమ్ ఫీ, లైక్ జస్ట్ $149 పే చేసి రిజిస్టర్ అవ్వాలి. వన్స్ రిజిస్టర్ అయ్యాక మీకు ప్రీ కోచింగ్ వీడియో కాల్స్ తో ఒక మెయిల్ వస్తుంది. అక్కడ వెరీ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ గా బిజినెస్ మోడల్, మార్కెటింగ్ సిస్టమ్, ఇన్కమ్ ప్రాసెస్ అనేది, టూల్స్, అంతా ప్రొడక్ట్స్, కమిషన్స్, ఇలా అన్నిటి గురించి క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ మీకు కోచింగ్ కాల్ అనేది షెడ్యూల్ కూడా ఉంటుంది. ఈ కాల్ లో మిమ్మల్ని కోచ్ అనే వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతారన్నమాట. త్రూ జూమ్ కాల్, స్ట్రాటజీ కాల్, కోచింగ్ కాల్, ఎనీథింగ్. సో ఈ బిజినెస్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కోచింగ్ కాల్లో కోచ్ అనే వాళ్ళు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నచ్చితే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎలా అంటే పర్సనల్ వెబ్సైట్ ఇస్తారు. వన్స్ స్టార్ట్ చేశాక వీడియో బేస్ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ప్లస్ ఆన్ గోయింగ్ సపోర్ట్ ఉంటుంది ఫ్రమ్ మెంటర్, కోచ్, అంతేకాకుండా గ్లోబల్ కమ్యూనిటీ కూడా. ఈ బిజినెస్ లో మనం ప్రొడక్ట్స్ ని
సేల్ చేయాల్సిన అవసరం లేదు. డోర్ టు డోర్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీస్ గానీ రిక్వెస్టింగ్ అలా ఏం అవసరం లేదు. మనము యాడ్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్ యూజ్ చేసి వర్క్ చేస్తామనమాట. సో, మీకు మీ టైమ్‌లో గానీ ఫ్లెక్సిబుల్‌గా లేతే ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలంటే ఈ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ అస్సలవసరం లేదండి. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్, ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. అండ్ ఎప్పుడు నేను చెప్పినట్టు విల్లింగ్‌నెస్ అనేది ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలి అని. మేము పర్సనల్లీ మిమ్మల్ని గైడ్ చేస్తాము. అండ్ ఫుల్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో, ఎవ్రీవన్ మీరు వెబినార్ చూసారు కానీ అర్థం కాలేదని ఫీల్ అయితే ప్లీజ్ డోంట్ స్టాప్ దేర్. ఇట్స్ కంప్లీట్‌లీ నార్మల్. ఎందుకంటే మేము కూడా ఆ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళమే. అందరికీ స్టార్టింగ్‌లో అలానే ఉంటుంది. వెబినార్ చూసినా 2 టైమ్స్, 3 టైమ్స్ అర్థం కానట్టే ఉంటుంది. అప్రోచ్ అవ్వండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. బట్ రియల్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడొస్తుంది అంటే ఓన్లీ లైక్ ఆఫ్టర్ యూ టేక్ ద ట్రయల్ పీరియడ్ అన్నమాట. యాహ్! దట్స్ మై పాయింట్ పద్మ. థాంక్ యూ. వండర్ఫుల్. యెస్ అండి. సో, షర్మిల గారు చెప్పినట్లు ఈ వెబినార్ అనేది కాంప్లిమెంటరీ కాబట్టి మనకి డీటెయిల్స్ ఇస్తారు. అంటే మనం వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నాము. ఆన్‌లైన్ ఎలా పని చేయడము, ఆన్‌లైన్‌లో ఏమున్నాయి అవన్నీ కూడా కవర్ అవుతాయి. కానీ మీకు బిజినెస్ ఏంటి, కంపెనీ ఏంటి అవి తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌గా మీరు సెకండ్ స్టెప్ అనేది తీసుకోవాల్సింది కంపల్సరీ అన్నమాట. సో, సంధ్య గారు మీరు చెప్పండి. ఇదే క్వెషన్ మీరెలాగ ఆన్సర్ ఇస్తారు? మీ లీడ్స్‌కి గానీ, కస్టమర్స్‌కి గానీ Yeah. ఈ బిజినెస్‌ని ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్తే. యాహ్! From my జస్ట్ point of ఇంట్రొడ్యూస్ view, యువర్‌సెల్ఫ్ ఆల్సో. yeah. నా పేరు సంధ్య. I am mother of 2 boys and I am a pharma professional, currently working in clinical data management domain. ఇంకా hi everyone. Coming to the answer of this question, నేనెలా చెప్తానంటే ఫస్ట్ చాలా మందికి ఒక బిజినెస్ అనగానే ప్రస్తుతం ఉన్న సర్కమ్‌స్టాన్సెస్‌లో సొసైటీలో చాలా మంది ఇది స్కామా అనే దాంట్లో స్టార్ట్ చేస్తారు. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రీ వెబినార్ ఎందుకిస్తున్నారు? ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ బేస్డ్ ఆన్ యువర్ టైమ్ జోన్స్. ఎందుకంటే మీరు ఆ వెబినార్ అనేది మీకు ఒకసారి రిజిస్టర్ అవ్వగానే మీకు కంటిన్యూయస్‌గా 1 మంత్, 2 మంత్స్ ఆ మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి వెబినార్ అటెండ్ అవ్వడానికి. మీరు ఎప్పుడైనా ఆ వెబినార్ అటెండ్ అవ్వచ్చు. ఆ వెబినార్‌లో చాలా కంట్రీస్ వాళ్ళు వరల్డ్ వైడ్‌గా ఆ వెబినార్‌లో అటెండ్ అవుతారు, గురించి మాట్లాడుతూ ఉంటారు. అది అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంతమంది వరల్డ్ వైడ్‌గా చేస్తున్నప్పుడు దిస్ ఈస్ నాట్ ఎ స్కామ్ అన్న ఒపీనియన్‌లోకి మీరు కూడా వస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్ పీపుల్ మాట్లాడతారు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అండ్ ఆ వెబినార్ వల్ల మీరు అటెండ్ అయినప్పుడు డెఫినెట్‌గా ఇది ఒక స్కామ్ కాదు అన్న ఒపీనియన్‌లోకి మీరు రావచ్చు. దానికి ఆ వెబినార్ హెల్ప్ చేస్తది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న టైంలో ఏది మీకు ఫ్రీగా రాదు. సో, ఒక బిజినెస్ ఆపర్చునిటీ రావడం అనేది ఫ్రీగా ఈస్ రియల్లీ ఇంపాసిబుల్. సో, ఫస్ట్ స్టెప్‌లో మీరు ఈ బిజినెస్ గురించి షర్మిల గారు చెప్పినట్టు మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి? ఎలా రన్ అవుతది ఈ బిజినెస్? ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అయ్యారు అనేది కూడా వాళ్ళ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద బిజినెస్ టు అంటిల్ దట్ పాయింట్ వాళ్ళు ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు? వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేశాక బెనిఫిట్స్ ఏమొచ్చాయి? అవన్నీ ఆ కాల్స్‌లో చాలా మంది వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకు కూడా అర్థమవుతది. దీంట్లో ఉన్న ఒక వాల్యూ కానీ, డెప్త్ కానీ అనేది మనకు ఒక రకంగా అర్థమవుతది. అలా అర్థమైనప్పుడు బట్ స్టిల్ కంప్లీట్ ఇన్ఫో ఎవరు ఇవ్వరు వెబినార్‌లో. అలా మీకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, ఆ వెబినార్ చూసినప్పుడు ఇంకా ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ద బిజినెస్ దెన్ సెకండ్ స్టెప్‌కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్పే చెప్తారు. సో, ఫస్ట్ స్టెప్ వుడ్ బి అలా చెప్తారు. హౌ మెనీ రియల్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ద వరల్డ్ వైడ్ అనేసి. తర్వాత మీరు $149 కట్టి సెకండ్ స్టెప్‌కి తీసుకోవాలి. అప్పుడు 30 డేస్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. ఆ $149కి. అందులో మీకు మోర్ వీడియోస్ ఉంటాయి. అందులో మీరు ఎవరి ద్వారా అయితే రిజిస్టర్ అవుతున్నారో ఆ మెంటర్‌తో ఎవ్రీ టైమ్ మీరు కాంటాక్ట్‌లో ఉండొచ్చు. ఎవ్రీ డే ఆర్ వీక్లీ బేసిస్ మీకు టైం ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే ఏదన్నా ఆ వీడియోస్ చూసాక ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మెంటర్ క్లియర్ చేస్తారు. మీకు మెంటర్ క్లియర్ చేశాక కోచ్ ఉంటారు. కోచ్ కాల్ అవుతుంది. ఈ $149 కట్టాక మీకు 28 డేస్, 38 డేస్
డేస్ పీరియడ్స్లో మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఆఫ్టర్ దట్ ఆల్సో మీకు ఇష్టం లేకపోతే మీకు రిటర్న్ బ్యాక్ అనేది కూడా ఉంటుంది. సో దానివల్ల $149 కట్టడం వల్ల యూ విల్ డెఫినెట్లీ లెర్న్ అబౌట్ ఎ బిజినెస్, లెర్న్ అబౌట్ ఏ రియల్ బిజినెస్ విచ్ ఇస్ డన్ వరల్డ్ వైడ్. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది తప్ప యూ ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ బికాస్ యువర్ మనీ ఈస్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 30 days ఇఫ్ యూ రిక్వైర్. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సంధ్య గారు, బాగా చెప్పారు. సో ఇది అండి యాక్చువల్లీ మనకి ఈ క్వశ్చన్ అనేది ప్రతి లీడ్కి మేము ఆన్సర్ చెప్తూ పోతే మాకు ఇది ఒక జాబ్ లాగా అయిపోతుంది. సో దానికోసమే ఈ కాంప్లిమెంటరీ వెబినార్ అనేది స్టార్ట్ చేసింది. సో దట్ ఒక ఐడియా వస్తుంది బిజినెస్ ఏంటి, ఎలాగ మనం ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేయొచ్చు అనేది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాల్స్తే షర్మిల గారు, సంధ్య గారు చెప్పినట్లు మీరు $149 విచ్ ఇస్ రీఫండబుల్, 30 days టైం ఉంటుంది మీకు. కంప్లీట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, కంపెనీ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ మ్యాండేటరీ అండి అందరికీ. నేను కూడా 2 times వెబినార్ చూశాను, అంటే మీరు ఇమాజిన్ చేయగలరు. అండ్ ఇది డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంటుంది. నా టైం అప్పుడు 5:30 AM. సో 5:30 AMకి లెగ్సి నేను లైవ్ వెబినార్ చూశాను. అర్థం కాకపోయింది, మళ్ళీ సెకండ్ టైం రికార్డింగ్ కూడా చూశాను. సో సంధ్య గారు చెప్పినట్లు దాంట్లో మనకి లైవ్గా మాట్లాడతారు చాలామంది, అండ్ ఈ బిజినెస్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎలాంటి సక్సెస్ వాళ్ళు పొందుతున్నారు, అలాంటి స్టోరీస్ కూడా మీరు వింటారు. సో దాని ద్వారా మీకు ఏంటంటే ఒక నమ్మకం కలుగుతుంది అండ్ డెఫినెట్గా మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు అన్నమాట. సో ఐ హోప్ ఈ క్వశ్చన్కి కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది అడుగుతారు ఏంటి బిజినెస్ చేయడం అంటే ఇట్స్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో మేమందరినీ కూడా రెగ్యులర్ జాబ్స్లో ఉన్నాము, లేకపోతే రూపా గారి లాగా హోమ్ మేకర్ అంటే ఇట్స్ అన్థ్యాంక్ఫుల్ జాబ్ అనొచ్చు, అండ్ 24/7 జాబ్. సో వీఆర్ ఆల్ బిజీ ఇండివిజువల్స్ అనమాట. ఎవరు ఇక్కడ ఫ్రీగా లేము, దాంతోపాటు బిజినెస్ కూడా చేస్తున్నాము. సో డెఫినెట్లీ మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్నాము. అండ్ ఈ క్వశ్చన్కి అంటే వై డిడ్ వి స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్, దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్వైట్ రూపా గారు ఫ్రమ్ హైదరాబాద్, ఇండియా అండి. షీఈస్ అ హోమ్ మేకర్ అండ్ మదర్ ఆఫ్ 2 children. చాలా ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. షీ విల్ టెల్ us her view అనమాట. వై యూ లెఫ్ట్ యువర్ కంఫర్ట్ జోన్ ఫర్ ద బిజినెస్, రూపా? Can you throw some light on it? Yeah, please Thank you, introduce Padma. yourself. Thank you, Padma, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్ అండ్ నేను ఒక హౌస్ వైఫ్ని అండ్ నేను ఇప్పుడు ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ ఓనర్ని. క్వశ్చన్కి ఆన్సర్ అంటే కంఫర్ట్ జోన్ని ఎందుకు మనం వదిలి బయటికి రావాలి, దాని గురించి మాట్లాడాలంటే నేను నా వ్యూలో ఏంటంటే, స్టార్టింగ్ లో నేను ప్రతిదీ నాకు అన్ని మా హస్బెండ్ చూసుకుంటున్నారు, అన్ని తను చూసుకుంటున్నారు కదా, నేను ఎందుకు చెయ్యడం అని అలా ఉండేది నాకు. ఈవెన్ నాకు జాబ్ చేయడం కూడా కొంచెం అటు ఇటుగా ఉండేది. బిజినెస్ అయినా అలానే అనిపించేది. ప్రతిదీ కూడా తను చూసుకుంటున్నారు కదా, నేను నా కంఫర్ట్ లో ఉన్నాను, సర్లే మనం ఎందుకు చేయడం, రిస్క్ తీసుకోవడం అని అనుకున్నాను స్టార్టింగ్ లో. ఇలా అనుకున్నా కూడా నాకు మైండ్ లో ఏంటంటే, ఇలా ప్రతిదీ డిపెండ్ అవుతున్నాను, మన కంఫర్ట్ జోన్ లో ప్రతిదీ వస్తుంది, వన్స్ ఇది ఇప్పుడు రాకుంటే అంటే ఫ్యూచర్ లో మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే ఏంటి, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించి నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను. మా ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే నా ఓన్ గా నేను ఒకటి బిల్డ్ చేయగలుగుతున్నానని నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇలా మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను, గ్లోబల్ గా అందరితో కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు నాకు చాలా నా మీద నాకు కాన్ఫిడెంట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేనే అదే కంఫర్ట్ జోన్ లో ఉండి నేను ఏది చేయకుండా ఉంటే ఇప్పుడు నేను ఇలా మీ ముందుకు రాలేకపోయేదాన్ని, నా ఈ బిజినెస్ అనేది రన్ చేయలేకపోయేదాన్ని. సో
ఇది నా పాయింట్. అంటే ఎందుకు బిజినెస్ అనే కాదు, ఏదైనా కూడా మనము ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి ఓకే మన లైఫ్ సాఫీగా సాగిపోతుంది, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేది, అలాంటిది వదిలేసి మనం కొత్తగా ఏదన్నా ట్రై చేస్తే అది బాగా మన లైఫ్ లో మనకే యూజ్ అవుతుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ పద్మ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా బాగా చెప్పారు రూపా గారు. సో కరెక్ట్ అండి, మనము ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే అదే అలవాటు అయిపోతుంది. కానీ మన డ్రీమ్స్ ఇంకా లైఫ్లో ఇంకా అచీవ్ చేయాలి అంటే రూపా గారు చెప్పినట్లు వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. సో ఇదే క్వశ్చన్ని ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ మంజుల గారితో. మంజుల గారు, మీరు చెప్పండి, మీరెందుకు మీ కంఫర్ట్ జోన్ వదిలి ఈ బిజినెస్ చేస్తున్నారు? థ్యాంక్ యూ పద్మ, నీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Yeah. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల, నేను పార్ట్ టైం టీచర్ కెనడాలో పనిచేస్తున్నాను అండి. ఫ్యామిలీతో ఉంటున్నాను ఇక్కడ. ఇది చాలా మంచి క్వశ్చన్, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అనేది. కానీ ఇది మనం బిజినెస్ కనే కాదు, లైఫ్లో ఏదైనా కదా, మన స్కూలింగ్, కాలేజ్, వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం కొత్తవన్నీ నేర్చుకుంటాం. అప్పుడు కంఫర్ట్ జోన్ మనం తెలియకుండా మనం వచ్చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మనం నేర్చుకుంటున్నాం అంటే కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అని, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ, రైట్? సో అక్కడ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాం అంటే కంఫర్ట్ జోన్ వచ్చి అప్లై చేస్తూ ఉంటాం. అది మనం తెలియకుండా మనం నేర్చుకుంటూ ఉంటాము. అలాగే పెళ్లి చేసుకోవడం అనేది, హస్బెండ్ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయడం అనేది కూడా అంతేనండి. ఎందుకంటే ఒక కొత్త మనిషితో యాక్చువల్ లైఫ్ లీడ్ చేయడం అంటే కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి మింగిల్ అవ్వడము, అంటే అర్థం చేసుకోవడం, లైఫ్ లీడ్ చేయడం కూడా ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం తెలియకుండా మనం చేస్తున్నాము. బిజినెస్లో అనేది మనం ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే జనరల్గా అందరూ మనం జాబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళు ఇది మాట్లాడుకుంటున్నాం మనం, కంఫర్ట్ జోన్ అనేది. బిజినెస్లో ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే బిజినెస్లో కంఫర్ట్ జోన్ నుంచి మనం ఒక్కొక్కరికి ఒక పరిస్థితి, ఇప్పుడు మాకైతే నా పరిస్థితి అలా వచ్చింది, కంఫర్ట్ జోన్ నుంచి రావాల్సి వచ్చింది బిజినెస్ కోసం. ఎందుకంటే నా జాబ్ పోయి, హస్బెండ్కి నాకు జాబ్ పోయి, సో ఏదో కొత్త ట్రై చేయాలని మేము ఇద్దరం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో ఇది ఆన్లైన్ బిజినెస్ అని ట్రై చేయాలని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ట్రై చేయడం అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే అందరూ ఇలా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన వాళ్ళు, ఎవరికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు ఇందులో. ఈ స్పెసిఫిక్గా ఈ ఆన్లైన్ బిజినెస్లో మేము చూసింది ఏంటంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలా రూపగా చెప్పినట్టు ఆవిడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఇన్నేళ్ళు ఆవిడ ఇంట్లో ఉండి ఫ్యామిలీ కమిట్ అయ్యి ఇప్పుడు కంఫర్ట్ నుంచి బయటకు వచ్చి బిజినెస్ చేస్తున్నారు. సో ఎవరైనా బిజినెస్ చేయొచ్చు అనేది బిజినెస్లో వచ్చాక తెలిసింది మాకు. ఎందుకంటే మాకు ట్రైనింగ్ బాగుంటుంది, కోచ్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది, తర్వాత గ్లోబల్ కమ్యూనిటీ ఉంటుంది, మనకి ఏ డౌట్లు ఉన్నా కానీ గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో కంఫర్ట్ జోన్ నుంచి రావడం ఈజీ అయింది. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ నుంచి వచ్చాము ఎందుకంటే అది ఈజీ అయింది. మాకు ఇక్కడ ఉన్న అన్ని సపోర్ట్ సిస్టమ్ మూలాన్ని ఈజీ అయింది, ఎస్పెషల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ మూలాన్ని. సో ఈ బిజినెస్ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చాము, బయటకు వచ్చి మేము స్టార్ట్ చేయడం అయింది. ఫస్ట్ స్టెప్పే కష్టమైంది, తర్వాత ఈజీ అయింది. ఎందుకంటే ఈ సపోర్ట్ సిస్టమ్ మూలాన్ని ఇలా వీళ్ళందరూ కూడా మనకి బిజినెస్ వచ్చాక పరిచయం అయ్యారు. సో అందరూ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ట్ చేసిన వాళ్ళమేనండి. కానీ ఇక్కడికి వచ్చాక మాకు సపోర్ట్ సిస్టమ్ చూసి మేము కంటిన్యూ అవ్వగలుగుతున్నాము. సో దట్స్ ఆల్ అబౌట్ మీ రూపా. యా, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారండి మంజుల గారు. సో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ వదిలిన తర్వాత ఈ కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నా కూడా ఈ బిజినెస్లో మనకి అలవాటు అయ్యి బిజినెస్ చేస్తున్నప్పుడు వీ స్టార్ట్ ఎంజాయింగ్ అనమాట. ఇట్ బికమ్స్ ఎనీథింగ్, మనం కొత్తగా ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ మనకి కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించవచ్చు, రైట్? మంజుల గారు చెప్పినట్టు. కానీ మనకు అలవాటు అయిన తర్వాత అండ్ ఈ బిజినెస్ మనం ఎందుకు చేస్తున్నామో మన ఫ్యూచర్ కోసం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం, రైట్? అండ్ ఈ బిజినెస్లో పొటెన్షియల్ ఎంత ఉంది అంటే మన ప్రైమరీ ఇన్కమ్ని కూడా రీప్లేస్ చేసే అంత పొటెన్షియల్ ఉంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు గ్లోబల్ కమ్యూనిటీలో. చాలామంది ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇన్కమ్స్ కూడా రీప్లేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం సేపు మీరు ఆ కంఫర్ట్ లెవెల్స్ని బయట పెడితే మీకు లైఫ్ లాంగ్ మళ్ళీ మీకు ఫుల్లీ కంఫర్ట్గా మీరు బ్రతకచ్చు అనమాట. సో అది నేను చెప్తాను. అండ్ సో చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీ హెవ్ కంప్లీటెడ్, యాక్చువల్లీ దిస్ ఇస్ ఆర్ 21st ఎపిసోడ్. సో 20 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము.
ఈ ప్రయాణంలో. అండ్ it's been wonderful journeying with my accountability partners, and I hope we'll complete another 20 and more than that. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్స్లో తెలియపరచండి, and we would love to hear from you. And I want to thank all my business partners. I think Sandhya has dropped out, but that's okay. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తామండి ఇంకా కొన్ని క్వశ్చన్స్తో మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి అండ్ మీకు ఈ బిజినెస్లో ఇంకా క్లారిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ చేసినందుకు. అందరికీ నమస్కారం.